ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, స్తుతులు ప్రభు, స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మమ్మలను ఇప్పటి వరకు బ్రతికించి కాచి కాపాడిన దేవుడవు, స్తోత్రములు, స్తుతులు నాయన. ఈ సమయంలో ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమాన్ని బట్టి, జరిగించిన మీ కార్యక్రమాలను బట్టి నేను స్తుతిస్తూ కీర్తిస్తున్నాను. ఈ దిన ఆరాధన క్రమం అంతటిలో ప్రభువా, ప్రార్థనలోను, కీర్తనలు పాటలోను, వాక్య పఠన క్రమంలో మీరు మాతో ఉన్నారు. సండే స్కూల్ పాట, తటస్థ వాక్యాన్ని బిడ్డ ద్వారా మీరు వినిపించారు. ముందు నా కార్యక్రమం కొరకై మమ్మలను మీరు సిద్ధపరచండి. మీరు మాతో మాట్లాడండి. ఈ దిన ఆత్మీయతలో మేమందరము ఆయన పరిపూర్ణమైన ఆయన ఆత్మీయతను పొందుకొని ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. అతి స్థితిలో మేము ఉంటున్నట్టుగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు దయచేయండి. విన్న మాటలు ఈ వాక్యానుసారంగా నెరవేర్చుకుంటూ మరొకరికి ప్రభు ఈ మాటలను మేము పంచే భాగ్యాన్ని మాకు కలిగించమని వాక్యాన్ని, మమ్మలను, కార్యక్రమాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ దిన ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న, చూస్తున్న దేవుని పిల్లలకి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. ఈ సెప్టెంబర్ నెల 29వ తారీఖు, ఈ నెలకి ఆదివారం లాస్ట్. పరమందున దేవుడు ఈ 2024వ సంవత్సరం మొదలుకొని ప్రతి విషయంలో, ప్రతి పునరుత్థాన ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనల్ని పరిపూర్ణమైన ఆత్మీయతతో మనల్ని నడిపిస్తూ ప్రతి పునరుత్థాన దినమందు ఒక చక్కటి సందేశాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి మాట్లాడుతున్న విధానాన్ని మనము గమనిస్తూ ముందుకు నడుస్తున్నాం. ఆ విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకమైన దినంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ముందుకు నడుద్దాం. ఇది వాక్య భాగము లేక అంశము పడిపోవుట. సబ్జెక్ట్ వచ్చేసి పడిపోవుట. మూడో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మూడో వాక్యం యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను పత్రిక. ఈ లోకమునైనను లోకము దాని ఆశలను గతించిపోచున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము
నిలుచును. నిరంతరము నిలుచు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ఇది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న వాక్యం. దేవుని చిత్తము జరిగించని వాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడేమో నిలబడతాడు. దేవుని చిత్తాన్ని జరిగించని వాడేమవుతాడు? ఏమవుతాడు? దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించేవాడేమో నిరంతరం నిలబడతాడు. దేవుని చిత్తాన్ని జరిగించని వాడు ఏమవుతాడు? ఏమవుతాడు? అర్థమవుతుందా? అర్థం కాదు. మనం చదువుతున్న వాక్య భాగంలో నేను మీకు ముందుగా చెప్పాను. సబ్జెక్ట్ ఏంటంటే పడిపో, అంటే దేవుడి చిత్తాన్ని జరిగించని వాడు ఏమవుతాడని. అంతే కదా. ఆత్మీయంగా కొన్ని విషయాన్ని మనం ఆలోచించాలి. ఆత్మీయంగా కొన్ని విషయాన్ని మనము ఆలోచన చేయాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం, సామెతలు 11 5వ వచనంలో భాగాన్ని చదువుదాం. సామెతలు 11:5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోడు. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. దేవుని చిత్తము జరిగించని వాడు కూడా పడిపోతాడు. ఈరోజు మనము మన యొక్క ఆత్మీయ స్థితి వాక్యానుసారముగా దినదినము కట్టబడే పరిస్థితుల మధ్య మన యొక్క ఆత్మీయత ఉండాలి. మన యొక్క ఆత్మీయత దినదినము కట్టబడుతూ ఉండాలి. ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని పిల్లలు దినదినము కట్టబడుతూ ఉన్నాయి. పరమగుణ దేవుడు మనల్ని నిత్యము అనుక్షణము పరిశీలన చేస్తూ మనమని ఒకంత మెరుగుగా ఆత్మీయతలోనికి నడిపించాలని తాను తాపత్రయపడుతూ ఉన్నతమైన సందేశాన్ని మనకు పొందుతూ ఉంటారు. దేని కొరకు అంటే మనము నిరంతరము నిలవాలి అనేది దేవుని కోరిక.
దేవుని యొక్క మనస్సు. నిరంతరము మనము నిలబడే ఉండాలి, నిరంతరము నిలబడాలి. ఆయన సన్నిధిలో నిరంతరము నిలబడాలి. నిరంతరము నిలబడాలి అంటే ఒక మాట నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 20 కీర్తనల గ్రంథంలో మాట నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎనభై 84వ అధ్యాయంలో మాత్రం నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవంగా ఆ అధ్యాయం అంతా కూడా ఆ నిలబడే వారి గురించి మాట్లాడబడింది. అందులో ఒక మాట నేను పంచుకుంటాను. 7వ వచనం 7వ వచనం కదండి. 84:7 కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 7వ వచనం. వారు నా నాటికి బలాభివృద్ధి నొందొచ్చు, జ్ఞానము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. 15వ అధ్యాయము కీర్తనల గ్రంథము 2వ వచనం. పదిహేనవ అధ్యాయము 2వ వచనం. నేనేం చెప్తున్నానంటే, నిలబడని వారు ఎవరో, పడిపోయే వారు ఎవరో నీకు ముందు చూపించాను. ఇప్పుడు ఎవరు నిలబడతారో వారిని కూడా నీకు చూపిస్తున్నారు. ఎవరు నిలబడతారంటే ఆయన కోరుకుని ఆయన చిత్తానుసారంగా నడిచేవారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు. వారు ఎలా నిలబడతారు? నిరంతరము నిలబడతారు. నిరంతరము నిలబడతారు. ఎలా నిలబడతారంటే వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ నిలవబడతారు. దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ నిలవబడతారు. ఇది కూడా మనము బైబిల్లో నుండి చూసేవాళ్ళం. వారు ఏ విధంగా నిలబడతారు, ఎంతవరకు నిలబడతారు అంటే 92వ కీర్తన దగ్గరికి వెళ్తాం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 15వ వచనం కూడా చదువుతాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా. ఇన్ని అనేకమైన వాక్య భాగాల్ని మనము నిలబడే వారిని గురించి, పడిపోయే వారిని గురించి మనం నేర్చుకున్నాం. గత వారిని అనుకుంటాను, ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు కూడా మీ ముందు ఉంచాను. పడిపోవటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం గమనించి సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ భూమి మీద దేవుని పిల్లలుగా, ఆయన రాజ్య వారసులుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆయన సైనికులుగా మనం నిరంతరము ఆయన ఎదుట నిలబడాలి అంటే మనము సరి చేసుకోవలసినది ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ భూమి మీద దేవుని పిల్లలని పడేయటానికి ఈ భూ సంబంధమైన వాడు, పర సంబంధమైన వానికి విరోధి అయిన వాడు నిరంతరము వెతుకుచూ తిరుగుతున్నాడు. మీరు ఆ వాక్య భాగాన్ని చదివితే కొంత భయం అనిపించే వాక్య భాగం. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ. పేతురు భక్తుడు తన పత్రికలో ఆ వచనాన్ని తెలియజేశాడు. అంటే పడిపోయిన వాడు మరలా లేవకూడదు అని ఒక ఉన్నతమైన ఉద్దేశం వాటి. ఈ భూమి మీద ఉండబడిన ప్రతి మనుష్యుడు దైవికమైన పరిస్థితులలో కొనసాగించబడుతున్నప్పుడు సర్వసాధారణంగా పడిపోతాడు. భూమి మీద ఉండబడినప్పుడు పడిపోతాడు. పడిపోయిన వాడు ఖచ్చితంగా లేవాలి. నేను పడిపోయాను అని నేను అనుకొని అలానే అణిగిపోతే అతను దేవుని చిత్తాన్ని కోల్పోతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభుతో ప్రయాణం చేస్తూ ప్రభునే అంటుకొని ప్రభుకి ప్రథమ శిష్యుడిగా, లేకుంటే చాలా దగ్గరగా ఉన్న ఒక శిష్యుడు మాటల్ని నేను మీ ముందు ఉంచుతాను. మీకు యేసు ప్రభు శిష్యులలో పేతురు గారి గురించి మీకు తెలుసు. పేతురు గారి గురించి పేతురు గారు మళ్ళీ పత్రికలు రాస్తూ కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. పేతురు పత్రికలోనే మనం చదువుకున్నాం, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతూనే ఉండాలి, కట్టబడాలి. మనం కట్టబడ్డాం. మనం ఒక మందిరానికి ఒక రాయి, ఈ రాయి మీద మరొక రాయి పేర్చబడి, ఆ రాయి మీద మరొక రాయి పేర్చబడి, ఇలాగ పేర్చుకుంటూ పోతేనే మందిరం పరిపూర్ణత అవుతుంది. మందిరంలో నేను ఒక రాయి అయితే నా మీద మరొక రాయి కట్టబడాలి. మందిరము పరిపూర్ణత పొందుకోవాలి. ఆ పరిపూర్ణత పొందుకున్న ఆ మందిరము పరమందున్న దేవుని యొక్క ఉన్నతమైన స్థలముగా ఏర్పరచబడాలి. ఆ మందిరమే సంఘము. అయితే ఈరోజు మందిరాలు కానీ ఆత్మీయత కానీ కట్టబడకపోవడానికి ఉండబడిన వాస్తవిక సంఘటన. పేతురు గారి గురించి మనం బైబిల్లో చూస్తే ప్రభుతో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నేను వస్తాను అని అంటాడు. నేను వెళ్ళే ప్రతి దాంట్లో నేను పాలు పంపులు పొందుతానంటాడు. ప్రభు అంటాడు, అది నీ చేత కాదు అంటాడు. బాగలేనండి. పేతురు గారు మాట్లాడే మాటకి ప్రభు చెప్తున్న సమాధానం చాలా చక్కగా ఉంటుంది. ఇంకొకసారి అంటాడు, అవసరమైతే
నీ కోసం నా ప్రాణం ఇస్తానంటాడు. ఎవరు? పేతురు. ఒకవేళ నువ్వు చెరలోకి వెళ్తావా? నువ్వు చెరలోకి వెళ్తే ఆ చెరలోకి నేను వచ్చి మరణానికి కూడా సిద్ధము అని చెప్పాడు. అది మాత్రమే కాదు, తన గురించే కాకుండా అక్కడ ఉండబడిన శిష్యులందరినీ చూపించి, ఇదిగో వీళ్ళందరూ అభ్యంతరపడ్డా, నేను నీ విషయంలో అభ్యంతర పడను అని ఎన్నో విషయాలు తన గురించి ప్రభు ముందు పెడతాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న ప్రభువు పేతురుని చూసి అంటాడు, ఇవన్నీ మంచిదే, అయితే ఇదిగో ఈ రాత్రి నన్ను ఎరగనని నువ్వు అబద్ధం చెప్తావు అంటాడు. పేతురు యొక్క మనస్సులో తన ఆలోచన ప్రకారం ఏమంటున్నాడంటే, నీ విషయంలో ఇక నేను ఎప్పటికీ మార్పు చెందను అంటాడు. కానీ ప్రభు అంటాడు, ప్రభు యొక్క దృష్టిలో పేతురు కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడంటే, నన్ను ఎరగనని ఇప్పుడు మార్పు నువ్వు అబద్ధం చెప్తావు. అర్థం కాదు ప్రభుకి, ఎవరికి? పేతురుకి. పేతురుకి అర్థం కాక, అదేంటి ప్రభా అలా అంటావు? నేను నీతో చావడానికి మరణానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎరగదని ఎలా చెప్తాను అని అంటే, లేదు, ఈ సత్యము నువ్వు చెప్తావా? పేతురు అప్పుడు వరకు నమ్మాలి, ప్రభు మాటను ఆలోచించాలి. అంటే ఖచ్చితంగా ఆయనతో ఉన్న వారిని సాతాను అనేవాడు, లేకుంటే ఈ లోకము అనే పరిస్థితులు ఏం చేస్తాయంటే పడేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఈరోజు చాలా మంది అలా పడిపోయిన వారు. గత వారం మీకు నేను ఒక ఆయన గురించి చెప్పాను. చాలా మంది ఆత్మీయతను వదులుకున్న వారు ఉన్నారు, ఆత్మీయతలో నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మనం చూస్తాం, తమలను తాము పొడుచుకున్న వారు ఉన్నారు. ఇస్కరియోతు యూదా తనకు తానుగా చచ్చిపోయాడు. ఎలా తొలగిపోయాడు? దేవుని విషయంలో తొలగిపోయి చనిపోయాడు. వీటికి కారణాలు ఏంటి? ప్రభు చెప్పిందే జరిగిందా? పేతురు జీవితంలో జరగలేదా? జరిగిందా? ఏ సందర్భాలు జరిగిందో చెప్పమంటారా? కొంతమంది ఆయన గుర్తుపట్టి, నువ్వు ప్రభుత్వం ఉన్నావు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదన్నా. మరొక చోట కూర్చుని ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇదిగో నువ్వు కూడా ఆ గలీలియా వాడే వేస్తున్నా అంటే, అస్సలు ఆయన నేను ఎరగను. ఒక చిన్న బాబు వచ్చి, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉండటం నేను చూశాను అని చెప్పి, ఆ చిన్న బాబు ముందు కూడా ఆయన ఏమన్నాడంటే ఒట్లు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఏమని ఒట్లు పెట్టాడో తెలియదు, కానీ బైబిల్లో ఆ చెప్పిన మాటను బట్టి ఆ 3 సార్లు ఆయన నన్ను ఎరగదని చెప్తామన్న మాట ఒకసారి మనసులోకి వస్తుంది. మనసులోకి వచ్చిన మరుక్షణమే కోడి కూస్తుంది అని తెలియజేయబడింది. నిజమే, ప్రభు చెప్పినట్లుగా నేను తప్పిపోయానని గుర్తించుకున్న ఆ పేతురు తనను తాను ఒకంత దుఃఖభరితుడై ఆయన విషయంలో ఇక వెలుగు తీయడం మొదలెట్ల. అప్పటితో దగ్గరగా ఉండబడిన ఆయన బైబిల్ ఆయన చూస్తే పేతురు దూరముగా ఆయనను వెంబడించెను అని రాయబడింది. ఏ క్షణంలో అయితే యేసుక్రీస్తుని శిలువ తీసుకొని వెళుతూ ఆ చెరసాలకి, ఆ శిక్షకు అప్పగిస్తున్న సమయంలో ఆయనను వెంబడించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పేతురు. ఆయన విషయంలో అబద్ధం చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే పేతురు. అయితే ఆ స్థితిని గమనించిన ఆ పేతురు ఒక్కసారిగా తనను తాను పరీక్షించు, అయ్యో నేను ప్రభు విషయంలో ఆయన చెప్పినట్లు జరిగింది, ఇక ముందు జరగకూడదని ఒకంత నిశ్చయానికి వచ్చేసి ఆది మా అపోస్తలులో ప్రప్రథముడిగా ఆయన
దేవుని పరిచర్యను కొనసాగించడమే కాక ఆ ఆదిమ సంఘం ఏర్పడటానికి మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే అపోస్తుడైన పేతురు గారు. చాలా చక్కటి పని చేశాడు. పడిపోయి తిరిగి లేచి ఒక ఉన్నతమైన పని చేసిన వాడు. పడిపోవడానికి గల ఒక 5 కారణాలు మీ ముందు ఉంచుతాను. మాటలు మాత్రమే చెప్తాను. మొట్టమొదటి, ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో పడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే గర్వం. ఏంటంటే ఆత్మీయులు పడిపోవడానికి, భౌతికమైన లోకస్తులు పడిపోయేదానికి కాదు. ఒక ఆత్మీయులు పడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే గర్వము. ఏంటి గర్వం అంటే? గర్వం అంటే ఏంటి గర్వం అంటే? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. గర్వం అంటే ఒక మాట చెప్పండి. బైబిల్లో దాని గురించి ఏమని రాశాడంటే, ఒక మనిషి గర్విస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, బైబిల్ అంటుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పాడు. అంటే మనిషికి గర్వము ఏమి తెస్తుంది అంటే నాశనం తెస్తుంది. పాపము ఏమి తెస్తుంది అంటే మరణాన్ని తెస్తుంది. కానీ గర్వం ఏం తెస్తుంది అంటే నాశనాన్ని తెస్తుంది. గర్వం అంటే ఏం తెస్తుంది అంటే పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే గర్వం. పేతురు అలా గర్వించాడు. అవునా కాదా? వీళ్ళందరూ విడిచిపోయినా నేను నిన్ను విడిచిపోయాను. మరణం నీతో వస్తే నేను నీతో వస్తాను. పేతురులో ఉండబడిన ఆ స్వభావాన్ని ప్రభువు చూసి చెప్పాడు, నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అంటే అర్థం ఏంటంటే నువ్వు నన్ను పడిపోతావు, లేస్తావు అని కూడా చెప్పాడు. గర్వానికి ఒక విషయాన్ని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తనకారుడు అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. అంటే అర్థమేంటి? గర్వము అంటే అర్థం ఏంటంటే అతిశయము. సర్వసాధారణంగా ఈ విషయంలో ఈరోజు క్రైస్తవుల యొక్క స్థితి చాలా దయనీయంగా ఉంది. క్రైస్తవుడిగా ఈరోజు బ్రతకటం లేదు. క్రైస్తవులుగా ఉండటం లేదు. దేవుని పిల్లలుగా ఈరోజు కనపడటం లేదు. కారణం ఏంటంటే ఆ క్రైస్తవుల్లోనికి పడిపోయే పరిస్థితులు ఈరోజు వారి చుట్టూ కూడా కూర్చున్నాయి. ఆ కూర్చున్న దాంట్లో మొట్టమొదటి ఏంటంటే మనల్ని పడేయటానికి మొట్టమొదటి శత్రువు, ఆత్మీయులను పడేసే మొట్టమొదటి శత్రువు ఏంటంటే గర్వం. మీరు ఎప్పుడన్నా బైబిల్లో యెషయా గ్రంథం 3:16 చదివారా? యెషయా గ్రంథం 3:16 చదివారా లేదా? చదివితే చదివినామని చెప్పండి, చదవకపోతే చదవలేదని కూడా చెప్పండి. యెషయా గ్రంథం 3:16 చదివి ఏం అర్థమైంది మీకు అందులో? నేను త్వరగా చెప్పాలి, సమయాన్ని నేను ముగించుకోవాలి. ఏ కదా ఏం మాట్లాడటం లేదా? ఎవరు చదివారా? చదివితే ఏమన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు చదవండి ఒకసారి, ఏమని చెప్పారు ఆయన? దేవుడే సెలవిస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, సీయోను కుమార్తెలు గర్విష్ఠులయ్యారు. అంటే ఇది చాలా మంది ఏమని చెప్తారంటే
ఆడపిల్లల గురించి మాట్లాడతారు. అంతేనా కాదు? మనం కూడా అలానే అనుకుంటాం. అందుకే మీరు తలదాన్ని భయపడ్డారు. నేనేమని చెప్పాలనుకున్నానంటే సియోను కుమార్తెలు అన్నబడిన చోట దేవుని సంఘము అని మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేనా కాదు? దేవుని సంఘం. దేవుని సంఘం అంటే అందరూ కదా, పిలువబడిన వారే కదా. ఆయన శరీరముకి, ఆయన శరీరంలో అవయవాలే కదా. ఈ అవయవాలు, ఈ పిలువబడిన వారు సంఘము ఏమైపోయారంటే గర్విస్తున్నారు. దేన్ని బట్టి గర్విస్తున్నారో ఈయన అంటున్నాడు. ఈయన ఏమని చెప్తున్నాడు? ఆయన సరిస్తున్నాడు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై. సియోను కుమార్తెల గర్వం ఎట్లా వస్తుంది అంటే దేవుడు చూస్తున్నాడు. అవునా కాదా? ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం అక్కడనే 3వ కాదు, 1వ అధ్యాయం 2వ వచనం. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే. బాగా వినండి, ఏం జరిగింది? దేవుని విషయంలో, దేవుని పిల్లల విషయంలో, దేవుని యొక్క ఆలోచన విషయంలో దేవుడు తన పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి గొప్పవారిని చేశాడు. బాగా వినండి, పెంచి పెద్ద చేసింది కదా ఆయన అడిగిందట. నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను అంటే అర్థం చెప్పండి, ఎంత గొప్ప. దేవుడు తన పిల్లల్ని తనకంటే గొప్పగా చేయాలని ఆలోచన చేసి గొప్పలు చేశాడా లేదా? ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, గొప్ప అనేది బానిసత్వంలో ఉన్నవారిని ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవేశించే ఒక దేశాన్ని వారికి ఇచ్చేశాడు. ఒక దేశాన్ని ఇచ్చాడు అంటే వారికి అప్పటి వరకు దేశం లేదు. వారి దేశం ఏంటంటే బానిసత్వమే. అనుకున్న వారిని విడిపించి దేవుడు వారికి ఒక ఉన్నతమైన దేశాన్ని ఇచ్చాడు. వారిని రాజులు చేశాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. వారికి ఇది లేదు అనకుండా చేశాడు. అప్పుడు వెంటనే వారు ఏమైపోయారంటే, ఏం చేశారు చెప్పండి? ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఇదేంటి? గొప్పవారికి చేస్తే ఏం చేయాలి? తన తండ్రిని తల్లిని సన్మానించాలి కదా, తన దేవుణ్ణి పూజించాలి కదా. ఈరోజు ఈ సాంప్రదాయాలు కుటుంబాలలోకి వచ్చేసి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారి కొరకు ఎంతో కొంత ఆస్తిని కానీ సమస్తాన్ని ఏదో తమకున్న దాన్ని సమకూరిస్తే ఈరోజు పిల్లలు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? తల్లిదండ్రులను చాలా నీచంగా మాట్లాడుతున్నారు, తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు, తల్లిదండ్రులను దూషిస్తున్నారు. నా తల్లిని నా తండ్రిని ఇలా నేను అనవచ్చా అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయారు ఈరోజు పిల్లలు. ఎవరు వీళ్ళంటే లోకస్తులు కాదు, దేవుడి పిల్లలు, క్రైస్తవులు కనబడుతున్న వారే. ఈరోజు ఈ పరిస్థితికి ఉంది. ఈ పరిస్థితి దేనికి సూచిస్తుంది అంటే, ఆ పిల్లలు ఒకరోజు నాశనానికి పోవడానికి కారణం ఏంటంటే, వారు దేవుణ్ణి చూసినట్లుగా చూస్తే పర్వాలేదు, కానీ దేవుడిలో ఏం చూశారంటే దైవత్వాన్ని చూడలేని పరిస్థితి. ఈరోజు సంఘంలో కూడా దేవుని పిల్లలు దైవిక తత్వాన్ని, వాక్యాన్ని చూడటం లేదు. ఈరోజు సంఘాలను చూడండి, ఎవరిష్టానుసారంగా వారు, ఎవరికి నచ్చినట్లుగా వారు, ఎవరికి అనుకూలం వచ్చినట్లుగా వారు. వాక్యమేమో ఇది చెయ్యొద్దు అంటే వాళ్ళు అదే చేస్తారు. వాక్యం ఏదైతే మాట్లాడవద్దంటే అదే మాట్లాడతారు. వాక్యం ఇలా ప్రవర్తించవద్దంటే అలానే చేస్తారు. కారణం ఏంటంటే వారు పడిపోవటానికి మొట్టమొదటి ఏమొచ్చింది వారిలో అంటే గర్వము. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే, సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై నడచాచి నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచు ఉన్నారు.
మీరు ఒక వచనాన్ని మర్చిపోయారు. మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు పులుగుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను వివరిస్తుంది. చిన్న మాట, మనం పెట్టుకున్న కాళ్ళకు గజ్జెలు అవిమవుతాయో మనం వివరిస్తాం. ప్రాక్టికల్గా మనం పట్టీలు పెట్టుకుంటాం కదా, పట్టీలు పెట్టుకుంటే దానికి గజ్జెలు వస్తాయి కదా, అవి మోగుతాయో మనం మోగిస్తాం. అంటే ఈ విషయాన్ని కొంచెం భౌతికంగా మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలు ఒక ఉన్నతమైన విధానాల్లో నడవాలి, ఒక ఉన్నతమైన క్రమంలో వారి యొక్క హావభావాలు కానీ సమస్తమును కూడా ఉండాలి, కానీ వాటికి మించి చేస్తున్నారు అని చెప్పడానికి ఈ వాక్యం. ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఇలా చేస్తూ ఉంటే బయట వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మనం అప్పుడప్పుడు బయట అంటాం వాళ్ళకి అమ్మా నాన్న లేరా. అసలు అమ్మా నాన్న మనకున్నారా? అసలు మనకు అమ్మా నాన్నలు ఏం చెప్పారు? ఇలా ఉండమని చెప్పారు. అప్పుడప్పుడు కొంతమంది భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ప్రతిరోజు వాళ్ళ పిల్లలని శిక్షించుతూ వారిని మాటలలో వారికి భయభక్తులు నేర్పిస్తూ, వారు బాధపడినా పర్వాలేదు కానీ తల్లిదండ్రులు వారిని అన్ని విషయాల్లో గర్తిస్తూ బుద్ధి చెప్తూ ఉండాలని ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు పిల్లల యొక్క పద్ధతి ఏంటంటే వారు అనుకున్నట్టుగా వెళ్ళడమే, కానీ తల్లిదండ్రులు ప్రతిదినం వారిని పరీక్షిస్తుంటారు. అందుకే పరమందున దేవుడు మనల్ని కూడా ప్రతి దినము ప్రతిరోజు వాక్యం ద్వారా మనతో, ఇదిగో మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉంటే ఆయన కాడికి వెళ్తాము, ఇలా ఉంటే మరొక చోటుకి వెళ్తాము అని ప్రతిరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈరోజు పరిస్థితులు మారిపోతున్నాయి. పరిస్థితులు మారిపోవడంతో పాటు మనుషులు ఏమవుతున్నారంటే పడిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడి నుంచి తొలగిపోతున్నారు. దీనికి మొదటి కారణం ఏంటంటే గర్వాన్ని గురించి ఇక్కడ చాలా విషయాలు ఇస్తారు. జాగ్రత్త. మనిషి ఒకవేళ గర్వపడాలి అంటే తన తల్లిదండ్రులను బట్టి గర్వపడాలి, తమ దేవుడిని బట్టి గర్వపడాలి. నా తండ్రి నా తల్లి నాకు జన్మనిచ్చారు, నన్ను ఒక ఉన్నతంగా బ్రతికించారు, చక్కటి రూపాన్ని చక్కటి స్థితిని నాకు ఇచ్చారు, ఒక దైవికమైన విధానంలో నా తల్లిదండ్రులు నడుస్తూ నన్ను నడిపిస్తున్నారు అనే ఒక ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండాలి. ఆ స్థితి ఈరోజు కుటుంబాల్లో నుంచి పూర్తిగా తొలగిపోయింది. మీకు ఒక విషయం చెప్పినప్పుడు సాతానుకు ఉండబడిన మొట్టమొదటి లక్షణం ఏంటో చెప్పండి. సాతాను యొక్క మొట్టమొదటి లక్షణం, అపవాది యొక్క లక్షణం ఏంటి? మొదటి లక్షణం దేవునితో నేను కూడా సమానము అనుకున్నాడు. దేవుడు ఆయన్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచితే ఆ ప్రత్యేకమైన స్థితిని చూసి ఆయన కూడా ఏమనుకున్నాడంటే నేను కూడా దేవుణ్ణే అనుకొని ఏమైపోయాడంటే గర్వించాడు. దేవుడు దేనైనా సహిస్తాడు కానీ గర్వాన్ని ఆ రోజు వాడు గర్విస్తే అక్కడంటే ఇక్కడ పడ్డాడు. వాడికి తెలిసిన ఆయుధం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంలో ఆ ఒక ఆత్మీయాన్ని పడేయాలంటే మొట్టమొదటిగా వాడి దగ్గర ఉన్న మొదటి భాగం ఏంటో తెలుసా? గర్వమే. నా ఉండబడిన లక్షణాన్ని వీళ్ళలోకి పెట్టాలి అని ఆలోచన చేసి దాన్ని వారి ముందుకు తీసుకొస్తాను. ఈరోజు చాలా మంది ఆ పరిస్థితులలో ఉన్నారు. తమకు కలిగిన స్థితిని చూసి, పరిస్థితులను చూసి, దైవికమైన విషయాన్ని పక్కన పెట్టేసి ఏమవుతున్నారంటే దేవునికి దూరమై ఏమవుతున్నారంటే పడిపోతారు. మొదటి లక్షణం గర్వం. రెండవ సాతాను చేసే రెండవ లక్షణం
పడిపోవడానికి రెండవ లక్షణం. మొదటి లక్షణం గర్వమైంది, రెండవది ఏంటో తెలిసిన ప్రార్థన చేయకపోవడం. దేవుని పిల్లలు సర్వసాధారణంగా ఒక రోజుకి చెప్పండి, ఒక రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఏమా 3 సార్లు చేయాలి. 3 సార్లు ఎప్పుడో చెప్పండి అమ్మా? ఎప్పుడు కావునా? మధ్యాహ్నము. నేను అట్లా అనుకోవడం లేదు. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, రాత్రి డిన్నర్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. అంతే కదా ఇప్పుడు అందరూ చేసేది. ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసి. ఈరోజు ప్రార్థన అనేది మనకు పొదవైపోయింది. పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవడం. ఒక రాజు చెప్తున్నాడు, ఒక రాజు ఆయన ఏమంటున్నాడంటే, నేను దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎన్నిసార్లు అంట? ఒక రాజు 7 సార్లు ప్రార్థన చేయగలరా? ఉంటుందంట? అంత షెడ్యూల్ ఆయనకు ఉంటుంది, అంత టైం ఉంటుందా ఒక రాజుకి? ఉంటుందా? కానీ ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన నియమించుకున్నవాడు కనుక, ఆయన ఏర్పరచుకున్నవాడు కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నా స్టేట్మెంట్, నేను దినానికి 7 సార్లు నేను ఆయన ప్రార్థన చేస్తాను. అంటే అర్థం ఏంటంటే ఏం జరిగినా ఆయన చెప్తున్నాడు. ప్రార్థించడం అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. బాగా ప్రార్థించడం అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. మనం ఇప్పుడు దేవునితో మాట్లాడటం, దేవునితో మనం మాట్లాడితే ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవునితో మనము ప్రార్థన చేస్తే వాక్యం ద్వారా ఆయనతో మనతో ఏమి ఇవ్వాలని జవాబిస్తాం. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి. పడిపోవడానికి రెండవ కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవడం. దానియేలు దగ్గరికి వెళ్ళి, దానియేలు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేశావంటే, నేను దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాను. బైబిల్లోని భక్తులు, ప్రార్థనా పరులు, మీకు ప్రార్థనా జీవితాల ఒక చార్ట్ ఉంది మన దగ్గర. ఒక పొర్లు దాదాపుగా ఎక్కువ ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళ. ప్రార్థనా పరుల యొక్క జీవిత చిత్రాలు మన బయటలో చూస్తాం. డాక్టర్ పర్ యాంగిచో అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి గల కారణం ఏంటయ్యా అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడంటే ప్రార్థన అని చెప్తాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తావా అంటే ఆయన అంటారంట 22 గంటలు ప్రార్థన చేస్తాను. ఎన్ని గంటలు? మరి 2 గంటలు ఆయన ఏం చేస్తాడేంటి? ఆ 2 గంటలు కూడా దేవుని పనే చేస్తాడు. ఆయన ప్రార్థన సమయం ఎంత అంటే 22 గంటలు, దేవుని పని 2 గంటలు. అంటే ఆయన ఏమి చేస్తున్నా దైవికమైన పరిస్థితులలో ఉండే చేస్తున్నాడు, కానీ పక్కకు ఏమాత్రము. ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద కాంగ్రిగేషన్ ఏదైనా ఉందంటే కారణం ఏంటంటే ప్రార్థన. ఈరోజు దేవుని పిల్లలు పడిపోవటానికి మరొక కారణం ఏంటంటే ప్రార్థన జీవితములో లేకపోవడం. దేవుడు మనకి 24 గంటలు ఇస్తే ప్రార్థన సమయం ఎంత? ప్రార్థన సమయం ఎంత? నేను ఇంకొక మాట చెప్తాను. మనకు దేవుడు ఇస్తే పాత నిబంధన కాలంలో డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? పాత నిబంధన ప్రకారం దశమ భాగం ఇవ్వాలి. దేంట్లోనైనా దశమ భాగాన్ని ఇవ్వాలి, అంతే కదా. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చినట్టే మనం ఎన్ని గంటలు ఇవ్వాలి ఆయనకి? దశమ భాగంలో 2:40 ఇవ్వాలి, అంతేనా? దేవుని సమయం అది. దేవుని సమయం ఎంత అంటే ఒక రోజుకి పాత నిబంధన ప్రకారం 2:40. కొత్త నిబంధన మరి ఎక్కువ ఇవ్వాలిగా, దశమ భాగానికంటే ఎక్కువ ఉండాలి కదా. మరి మన సమయం ఎంత అంటే అర్థం ఏం చెప్తుందంటే మనం పడిపోవడానికి దగ్గరగా ఉన్నామేమో. మొదటిది గర్వం అయితే, రెండవది ప్రార్థనా జీవితము లేకపోవడం. ఇక మూడవది దేవునికి దూరంగా ఉండటం. పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే దేవునికి దూరంగా. దేవునికి దూరంగా అంటే వాక్యాన్ని ధ్యానించకపోవడం, వాక్యాన్ని చదవకపోవడం. ప్రభు మన ముందు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని గురించి దానికోసం నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావా అంటే టైమే లేదనే పరిస్థితులు మనకి.
దేవునికి దూరంగా ఉండటం అంటే వాక్యానికి దూరంగా ఉండటం, ప్రభు కార్యాలకు దూరంగా ఉండటం, ప్రభు యొక్క పరిచర్యకు దూరంగా ఉండటం, ప్రభు ఏదైనా పనిని మన ముందు ఉంచితే దానిని మనం పక్కన పెట్టేయటం, ఇది పడిపోవడానికి మరొక కారణం మనం చెప్తాను. 4వది సహవాసానికి కోల్పోవడము లేక సహవాసానికి దూరంగా ఉండటం, ఇది మరొక కారణం. ఈరోజు దేవుని పిల్లలు ఏది సహవాసమో ఏది సహవాసం కాదో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది దైవికమైందో ఏది దైవికం కాదో, ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారం కాదో అనే పరిస్థితులను తెరిచి చూడలేకపోతున్నారు. ఏదైతే నేనులే సహవాసం అనుకుంటున్నాను. బైబిల్ ఒకటే చెప్తుంది, దుష్ట సాంగత్యము లేక దుష్ట సహవాసం ఏం చేస్తుందట? దుష్ట సహవాసం ఏం చేస్తుంది? నాకే చూస్తాను. దుష్ట సహవాసం ఏం చేస్తుంది? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. మీరు చూడలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనమేమో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యం మంచులను చెడిపేస్తుందట. ఏంటో తెలిసిన? ఒకసారి మనం ఆలోచన చేస్తాం. నేను ఏ సహవాసంలో ఉన్నా, నేను ఏ సాంగత్యం చేస్తున్నా, అది దైవికమైందా దైవికమైంది కాదా, వాక్యానుసారమైందా వాక్యానుసారమైంది కాదా, అది ప్రభు నేర్పించిందా ప్రభు చెప్పిందా ప్రభు చెప్పందా పరిశీలించుకోవాలి. బైబిల్ చెప్తుంది, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ఏది పడితే అది చేయమని ప్రభు చెప్పలేదు, వాక్యం అంతకంటే మాట్లాడలేదు. ఆలోచించాలి. పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే సహవాసం. ఈరోజు సహవాసాన్ని ఏదైనా సహవాసం అనుకునే భ్రమలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. జాగ్రత్త. మనం కలిగి ఉన్న సహవాసం దైవికమైందో కాదో పరిశీలన చేసుకొని నడిస్తే మనం నిలబడతాం. అలా కాకుండా ఏదైనా అనుకున్నట్లయితే మనం ఏమైపోతామంటే, నువ్వు మంచోడివే, మనం మంచోడమే, మనం చేసే సహవాసము మనల్ని చెడిపేస్తుంది. అంటే అర్థం ఏంటంటే పడేస్తుంది అని. చెడిపేయటం అంటే పడేయటం అని అర్థం. ఆఖరిగా ఏమైందంటే పడిపోవడానికి మరొక కారణం, చివరిది మరచిపోవడం. ఏంటట? మరచిపోవడం. ఏం మర్చిపోవడం చెప్పమంటారు? నేను ఒక్కటి చెప్తాను. ఎగ్జాంపుల్, పొద్దున్నే లేచి పిల్లలు ఇంటికాడ ఉండి రెడీ కాకపోతే, ఏంటా ఇంకా నువ్వు రెడీ కావడం లేదంటే, మమ్మీ ఈరోజు సండే మమ్మీ, ఈరోజు ఆదివారం కదా అంటే అర్థం ఏంటి? పిల్లల తల్లిదండ్రుల మనసంతా కూడా వీడి బడికి పంపించాలా, వీడి బాగా చదవాలా, వీడి పెద్దోడు కావాలా, వీడి కలెక్టర్ కావాలా, ఈ ఆలోచనే. తల్లిదండ్రుల ఆలోచన తప్పని కాదు, కానీ తల్లిదండ్రుల ఆలోచన అంతా కూడా పిల్లల మీదనే, కుటుంబం మీదనే. దైవికమైన పరిస్థితులు మర్చిపో. మన పనులను బట్టి, మనం కలిగి ఉన్న విధానాలను బట్టి దైవికమైన పరిస్థితిని, దైవికమైన స్థితిని మనం మర్చిపో. అన్ని మర్చిపోతున్నాము. మనకు కలిగి ఉన్న అవసరతలు, మనకు కలిగి ఉన్న విధానాలను బట్టి ఏమవుతున్నామంటే మర్చిపోతున్నాము. మర్చిపోవటము మనం ఏం చేస్తుంది అంటే దేవునికి దూరంగా చేస్తాం. దీన్నే మతి మరుపు అంటారు. మతి మరుపు అనేది మనిషికి సర్వసాధారణమే. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు మర్చిపోతావా, నేను నీకు గుర్తు చేస్తాను. 103వ కీర్తనలు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. మానవుడు దేవుని విషయంలో ఎప్పటికీ మర్చిపోయేవాడిగా ఉండకూడదు. ఒకవేళ ఆయన మర్చిపోయినా ఆయన ఏం చేస్తాడంటే, మర్చిపోయాడు ఆయన వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు తెలిసిన? గుర్తు చేస్తాడు. మనం మర్చిపోయే వారిమే, కానీ మన దేవుడు గుర్తు చేసి ఏం చేస్తాడంటే, ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోకుండా
నీ ముందు ఒక ఉన్నతమైన స్థితికి నీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, మనం పడిపోతే స్థితిలో ఉన్నామేమో అంటే ఈ లక్షణాలు గర్వమే కానీ, ప్రార్థనే కానీ, దేవునికి దూరంగా ఉండడమే కానీ, సహవాసమే కానీ మర్చిపో. ఈ 4 కలిగి ఉన్నామా మనం పడిపోతాం. ఏ 4 అని కాదు, 4లో 1 ఉన్నా కానీ మనము ఏదో కంట్రోల్ తప్పుతున్నామని అర్థం చేసుకోవాలి. కనుక దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మనం నిరంతరము నిలిచేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఇష్టమైన పిల్లలుగా మనము ఉంటూ మన కుటుంబాన్ని కూడా దేవుని చిత్తం వైపు నడిపించే వారిగా ఉండడానికి మనము అందరము ప్రయత్నం చేద్దాం. అటు స్థితి దేవుడు మనందరికీ కలిగించుగాక. ఆమేన్. చక్కగా అందరికీ థ్యాంక్ యూ.